వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలపై వివాదం. తాండూరులో ఆర్టీసీ సమ్మె ప్రభావం. డిపోకే పరిమితమైన బస్సులు, నిర్మానుష్యంగా బస్టాండ్. పరిగిలో ఆర్టీసీ డిపోకే పరిమితమైన బస్సులు. రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావం. బస్సు రవాణా పూర్తిగా స్తంభం. ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల ధర్నా. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు వివాదాస్పదంగా మారాయి. హస్తినాపురం జెడ్పీ రోడ్డులో సర్వే నెంబర్ 58/1 లో గత 8 సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్న 2 చిన్న వ్యాపారాలను అధికారులు అకస్మాత్తుగా కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవిత, కృష్ణవేణి అనే మహిళలు తమ ప్లాట్లలో సర్వీసింగ్ సెంటర్ మరియు వెదురు కర్రల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు వచ్చి తమ వ్యాపారాలను కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. నా పేరు కవిత. మేము వచ్చేసి ఇక్కడ 7 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ ఎంతో కష్టం చేసి మేము ఇక్కడ డబ్బులు పెట్టి మేము తీసుకున్నాం ప్లాట్ని. జీవన విధానం గడుపుకోనికి మేము ఇక్కడ ఖాళీ గుడిసె వేసుకొని ఒక వాషింగ్ సెంటర్ మేము నడుపుకుంటున్నామండి. కానీ మాకు అధికారులతో చేయి కలుపుకొని మమ్మల్ని ఇంత ఘోరంగా, అసలు మనుషులు అక్కడ ఉన్నా కానీ చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు మొత్తం హఠాత్తుగా మా మీద అటాక్ చేసి మొత్తం కూలగొట్టేసిరు. జిహెచ్ఎంసీ వాళ్ళతో చేయి కలిపి వాళ్ళు వచ్చి మమ్మల్ని మొత్తం కూలగొట్టేసిరు. ఇక్కడ పక్కన 1000 గజాల ప్లాట్ అండి. ఇది 3 ముక్కలు చేసి ముగ్గురికి తీసుకున్నాం మేము. అక్కడ ఇక్కడ పర్మిషన్ ఇచ్చిరు, మాకు పర్మిషన్ లేకుండా చేస్తారు వీళ్ళు. చాలా ఘోరంగా మాది జీవన విధానం గడుపుకునేది కూడా రోడ్డు పైన పడేసిరు. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి మాకేం అర్థం అవుతలేదండి. లీగల్గా అటు ఇటు రోడ్డు వైపులా ఇటు వైపులా చాలా ఉన్నాయండి. మీరు కూలగొట్టాలనుకుంటే అవి కూడా కూలగొట్టచ్చు. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందిగా పెడుతున్నారు? మస్తు టార్చర్ అనుభవిస్తున్నాం మేము. ఇట్లా సడన్గా వచ్చి మమ్మల్ని చేయడం వల్ల మాకు ఏం దోసలేదు. మేము బయటలో పడిపోయినాం. మేము ఎట్లా గడుపుకోవాలి ఇప్పుడు? నా పేరు కృష్ణవేణి. జెడ్పీ రోడ్ భూపేష్ గుప్తా నగర్ జెడ్పీ రోడ్లో. ఇది ఫ్లాట్ నెంబర్, సర్వే నెంబర్ వచ్చేసి 58/1/S. ఇది మొత్తం 1000 గజాల ఫ్లాట్. దీన్ని 3 పార్ట్స్ చేస్తే మధ్యలో పార్ట్ మేము తీసుకున్నాము. పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయింది. మేము ఏదో జీవనోపాధి కోసం అని కట్టెల షెడ్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాం 7 ఇయర్స్ నుంచి. అయితే ఈరోజు అధికారులు వచ్చి సర్వే నెంబర్ 60 అనే అతను ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. అనుకోకుండా వచ్చేసి మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయారు. మాకు ఇదే జీవనోపాధి. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఏం చేయాలో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అధికారులకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు మాకు. ఇప్పుడు ఏదో కొంచెం చిన్న గుడి చేసుకొని ఉంటుంటే దాన్ని కూడా మొత్తం కూల్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలేమో మాకు అర్థం కావట్లేదండి. ఎక్కడానికని ఇది వేసుకొని ఉన్నాం. షెడ్డు గిడ్డు ఏమీ లేదు, మేము జస్ట్ ఉండడానికనే పెట్టుకున్నాం. ఇది దాన్ని కూడా ఉండకుండా చేసేసారు. కోర్టులో ఉంది అని చెప్పారు, కానీ మాకే ఫేవర్గా వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సర్వే నెంబర్ 60 అతను, మాది 58/1/S. తను 60 అతను వచ్చి ఇది మా ఫ్లాట్ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్మికుల సమ్మె కారణంగా డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం మొత్తం 68 ఆర్టీసీ బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నిలిచిపోయాయి. అలాగే 32 ప్రైవేట్ బస్సులు కూడా సేవలు నిలిపివేయడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఈ ప్రభావంతో తాండూరు బస్టాండ్ పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. సాధారణంగా రద్దీగా ఉండే బస్టాండ్ ఈ రోజు వెలవెలబోయింది. ప్రయాణికులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియక ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు, యాజమాన్యం సమస్యను పరిష్కరించి త్వరగా బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పరిగిలో తీవ్రంగా కనిపిస్తోంది. డిపోకు మాత్రమే పరిమితమైన బస్సులు, బయటకు రాని 48 ఆర్టీసీ బస్సులు, అలాగే 31 హైర్ బస్సులు నిలిచిపోయాయి. దీంతో పరిగి బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ బస్టాండ్ ఇప్పుడు వెలవెలబోతోంది. బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర ప్రయాణాల కోసం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
ఈ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లాలో బస్సు రవాణా పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా రాజేంద్రనగర్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా ప్రయాణ ఖర్చులు పెరిగాయి. ఇదిలా ఉంటే ఆర్టీసీ, జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తర్వాతే చర్చలకు పిలిచారని, తమ సమస్యలకు సరైన పరిష్కారం చూపలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. రాయన్న డిపో ఫస్ట్ డిమాండ్ యూనియన్లు పునరుద్ధరించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకోవాలి. పే స్కేల్ 2 పే స్కేల్ కావాలి, 2 పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్. గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేస్తామని కేసీఆర్ గారు చేయలే. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిండు. కానీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఇప్పటికి కూడా విలీన ప్రక్రియ మొదలు పెట్టలే. మా గవర్నర్ గారు ఆమోదించారు కానీ ఇప్పటి వరకు మొదలుపెట్టలేదు. కావున వెంటనే మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అవి ఆర్టీసీ కొనాలి. ఆర్టీసీ కొని ఆర్టీసీకి వెళ్ళి ఎవరికోసం అయితే మనం తెలంగాణ కోసం కొట్లాడాము, తెలంగాణ యువత కోసం కొట్లాడామో, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక యువత మొత్తం ప్రైవేట్ 18,000 20,000 వాళ్ళు జీతాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సరిపోతాయి? కావున గవర్నమెంట్ కొనాలి, ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఇదే ఉంటుంది మాది. స్ట్రైక్ చేస్తాం, వచ్చేదాకా విరమించలేదు. ఇంతకుముందు చేయలేమా? కేసీఆర్ పేర్లు కూడా మేము చేసినాం కదా, అదే విధంగా నడుస్తుంది మాది సమ్మె. आवाज दो हमारा मांगे ना मिले तो. నా పేరు ఎంహెచ్ అలీ, టీఎంయూ నేను వైస్ ప్రెసిడెంట్ ని. ప్రస్తుతానికి మా సమ్మెలో మనం పోవడానికి కారణం ఏంటంటే, అసలు ప్రభుత్వ ఉద్యోగానికి ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు ఇప్పటివరకే 25% వేతనాల వ్యత్యాసం ఉన్నది. ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రతి పథకం ప్రభుత్వ స్కీమ్ ఏది ఉన్నా కూడా ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాదా అనేది ఒక సమస్య. అదే ఉంది, చాలా పెద్ద సమస్య. కాబట్టి మన సీఎం గారు ఎలక్షన్ లో చెప్పినట్లే, మీ అందరికీ మనం గెలిచిన తర్వాత మీరందరూ కలిసి నన్ను గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెట్టిన విషయం ఏంటంటే, మేము మొదలు పెడతాము, కంప్లీట్ చేస్తాము అని కూడా సీఎం గారు చెప్పిన. ఇది తర్వాత 21, 25 పిఆర్సీ కూడా 20 చేస్తాము, తర్వాత యూనియన్ కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ పెద్ద సమస్యలు 3 సమస్యలు ఉండే. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఈవీ బస్సులు వచ్చింది. ఈవీ బస్సులు కూడా మేము ఏమంటున్నామంటే, మన ఉద్యోగుల తరఫు నుంచి కానీ మన జేఏసీ తరఫు నుంచి కానీ ఈవీ బస్సులు కూడా ప్రభుత్వమే కొనాలి. అందులో ఉద్యోగాలు మన యువకులు రావాలి. తెలంగాణ మన ఉద్యోగుల గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులే చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటారు. కాబట్టి మనం కోరేది ఒకటే ఒక ఇష్యూ, మనకు ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, మా పిఆర్సీని వెంటనే అమలు చేయాలి, తర్వాత యూనియన్లు పునరుద్ధరించాలని మా ప్రధానమైన డిమాండ్. నమస్కరించి
కోరుచున్నాం ఏమంటే మీరు చెప్పిన ఏవైతే అన్నారో గెలవకముందు ఈ ఆర్టీసీ వాళ్ళను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము మీకు ఆర్టీసీ మూలాధారం అని చెప్పారు కదా, అవే అడుగుతున్నాం కానీ వేరేవి అడుగుతలేము. మా గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము సార్. మీరు ఏవైతే గవర్నమెంట్లో విలీనం చేస్తామని అడిగారు కదా అదే చేయండి సార్. మీరు ఏదంటారో మా యూనియన్ వాళ్ళని పిలవండి. యూనియన్ అయితే లేదు, జేసీ వాళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడండి. మీకు ఎంత అవుతుందో అంతనే చేయండి సార్. మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కర్లు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మాకు ఒక లీవులు ఇస్తలేరు, చనిపోయిన ఫోటోలు పెట్టే పరిస్థితి వచ్చింది. మాకు చాలా వర్కర్లు చాలా సఫర్ అవుతారు సార్. మేము అయినా మహాలక్ష్మి వల్ల ఎట్టులే ఎంత భారం మారిస్తున్నామంటే ఒక బస్సులో 150 మంది అయినా నవ్వుతూ డ్యూటీ చేస్తున్నాము. మా బాధను అర్థం చేసుకోండి సార్. మీరు అర్థం చేసుకోండి. మాకు ఇచ్చేది ఏమైనా మీరు ఇది ఇస్తామని చెప్పండి. మా లీడర్లను పిలిచి మాట్లాడండి సార్. ఒకసారి వాళ్ళు మీరు ఎంత ఇస్తారో గంటనే ఇచ్చి మాట్లాడితే మా సమ్మెను విరమించుకుంటాం సార్. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విలీనం చేయండి సార్. ఇంకోటి ఒకసారి వాళ్ళని పిలవండి, పిలిచి మాట్లాడండి సార్. మీరు మాట్లాడి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము ఆ గవర్నమెంట్ ఓడించింది ఆర్టీసీ వాళ్ళే, తెలంగాణ తెచ్చింది గినంగా ఆర్టీసీ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళనే తెలంగాణ వచ్చింది, మళ్ళీ ఆర్టీసీ వల్లనే ప్రభుత్వం వేరే అయ్యింది. మీరు ఒక్కసారి ఆలోచించి మా గొంతమ్మ కోరికలు ఏం కోరుకుంటలేము సార్. మొయ్యలేని భారాన్ని మోరుస్తున్నాము ఇప్పుడు మహాలక్ష్మి వల్ల. అయినా చిరునవ్వుతో డ్యూటీ చేస్తున్నాం సార్. ఎవ్వరు ఏ ఇబ్బందులు పెట్టినా కండక్టర్లు మాత్రం ఓపికతోటి సహనంతో డ్యూటీ చేస్తున్నారు. కొంచెం మా గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని మాకేవైతే ఇస్తారో గవ్వే ఇవ్వండి సార్. వేరే ఏం అడుగుతలేము మేము. కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికులను వెంటనే కార్మికులను వెంటనే కార్మికులను వెంటనే ఆర్టీసీని వెంటనే ఆర్టీసీని వెంటనే ఆర్టీసీ కార్మికుల వెంటనే ఆర్టీసీ కార్మికుల వెంటనే ఆర్టీసీ కార్మికుల వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళన బాట పట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు, పండగ సెలవులు, జాతీయ సెలవులు, ఆర్జిత సెలవులు, బోనస్ వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి డిఎంఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరానికి 2 జతల యూనిఫారం, సంవత్సరానికి 2 జతల యూనిఫారం. వర్ధిల్లాలి ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పోరాడతాం కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చే వరకు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి. మనలో గందరగోళం చేసి మళ్ళీ 3 సంవత్సరాలు మాకు అన్యాయానికి గురి చేయకండి, కార్మికులను అన్యాయం చేయకండి. ఈ టెండర్లో సక్రమంగా పద్ధతిలో టెండర్ రూపకల్పన చేయండి. కనీస వేతనం 26,000 ఉంటేనే రాబోయే 3-4 సంవత్సరాలు కార్మికులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. 10,000, 11,000తో హైదరాబాద్ లాంటి పట్టణంలో లేదంటే మహానగరాల్లో ఎట్లా కార్మికులు బతుకుతారు? కాబట్టి ఈ టెండర్ టెండర్లు పిలవాలి. టెండర్ పిలిచే క్రమంలో కనీస వేతనం 26,000, అదేవిధంగా కార్మిక చట్టాలైన లీవులు, అదే బోనసు, అదే అన్ని ఉండేటట్టుగా టెండర్ పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా మేము
వాళ్ళకు ప్రికాషనరీగా చెప్తా ఉన్నాం. టెండర్ పిలిచిన సందర్భంలో కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవన్నీ హక్కులు కాదా, కార్మికుల హక్కులు రాకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కుకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మరియు ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్మికుల సమ్మె కారణంగా డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం మొత్తం 68 ఆర్టీసీ బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నిలిచిపోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే బస్టాండ్ ఈ రోజు వెలవెలబోయింది. ప్రయాణికులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియక ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు యాజమాన్యం సమస్యను పరిష్కరించి త్వరగా బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి. ఇదిపై మంచిగా పడతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి తగ్గలేదు. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద సిపాయిలు ముఖ్యమంత్రి, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం దేశజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు కాంగ్రెస్ ఉడత ఊపులకో తెలంగాణ రాలే. ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని రోడ్డు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు. ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పింది. మన ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ, గత ప్రభుత్వాలను పొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇవాళ మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెలాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెలాగా, గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడా. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో. కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి కోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికులు ఒక చోటు నుంచి ఇంకో చోటు పోయేది. ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 PRCలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తూ ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్లో ఒక అనుభవం లేని డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్ గురై ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీయొద్దని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇక
దొంగ కమిటీలతోని కాలయాపన చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటైన విషయం. అందుకోసమే ఇవాళ ఉప్పల్ డిపో ముందు కార్మికులందరం కలిసి సమ్మెలో పాల్గొన్నాం. ఈ సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తాం. ఈ హక్కులు నెరవేరే వరకు, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులను విస్మరించేటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మనుగడ కొనసాగలేదు. ఆర్టీసీతో గోక్కున్నోడు ఎవడు కూడా మళ్ళా రెన్యువల్ కాలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా. వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్బీ నగర్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలపై వివాదం. తాండూరులో ఆర్టీసీ సమ్మె ప్రభావం. డిపోకే పరిమితమైన బస్సులు నిర్మానుష్యంగా బస్టాండ్. పరిగిలో ఆర్టీసీ డిపోకే పరిమితమైన బస్సులు. రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావం. బస్సు రవాణా పూర్తిగా స్తంభం. ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.